హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రావడం జరిగింది. మనకి ఒక జాబ్ చూసుకుంటే లోకల్ యాప్ వాళ్ళు మనకి పోస్ట్ చేయడం జరిగింది. సో డీటెయిల్స్ అన్ని కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేయొచ్చు. జస్ట్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు. సో ముందుగా ఇక్కడ జాబ్ రోల్ చూసుకుంటే మనకి జాబ్ రోల్ వచ్చేసరికి టెలికాలర్. సో టెలికాలర్ అనే జాబ్కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ. ఇక్కడ చూసుకుంటే ప్రిఫర్డ్ ఉమెన్ క్యాండిడేట్స్, బట్ మెన్స్ కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం టోటల్గా 10 ఓపెనింగ్స్ అనేవి మనకి యొక్క జాబ్కి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే యాక్చువల్ కంపెనీ వచ్చేసరికి ఈజీ అనమాట. సో ఈజీ ఇస్ అన్ ఎమోషనల్ వెల్నెస్ ప్లాట్ఫామ్ బిల్డ్ టు ప్రొవైడ్ యూస్ విత్ ఎ సేఫ్, ఎంపథెటిక్ అండ్ జడ్జ్మెంట్ ఫ్రీ స్పేస్ టు టాక్. సో ఇదేంటంటే ఒక ఎమోషనల్ వెల్నెస్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఎవరైతే ఎమోషనల్గా లో ఉంటారో వాళ్ళని కనెక్ట్ చేసి కొంచెం మోటివేషన్ ఇస్తారనమాట. సో అటువంటి కైండ్ ఆఫ్ యాప్. సో ఇక్కడ చూసుకుంటే వీఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్రోయాక్టివ్ అండ్ రిజల్ట్ డ్రివెన్ టెలికాలర్ టు జాయిన్ ద టీమ్. ఇన్ దిస్ రోల్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఐడెంటిఫైయింగ్, ఇక్కడ చూసుకుంటే ఐడెంటిఫైయింగ్, ఎంగేజింగ్ అండ్ ఆన్ బోర్డింగ్ అండ్ సపోర్టింగ్ వెల్నెస్ బడ్డీస్. ఓకేనా? సో ఇది మీ యొక్క మెయిన్ జాబ్ రోల్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే మేక్ అవుట్బౌండ్ కాల్స్ టు పొటెన్షియల్ అండ్ ఎగ్జిస్టింగ్ వెల్నెస్ బడ్డీస్ టు ఇంట్రడ్యూస్ ఈజ్ అండ్ ఇట్స్ బెనిఫిట్స్ అండ్ ఇట్స్ ఆపర్చునిటీస్. ఓకేనా? అంటే మీరు ఏంటంటే పొటెన్షియల్ క్లయింట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కాల్ చేసి ఈ యొక్క అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఐడెంటిఫై, స్క్రీన్ అండ్ ఆన్ బోర్డ్ సూటబుల్ వెల్నెస్ బడ్డీస్ హూ అలైన్ విత్ ద ప్లాట్ఫామ్ గైడ్ లైన్స్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. ఎవరైతే క్వాలిఫై అవుతారో ఈ యొక్క అప్లికేషన్ స్టాండర్డ్స్కి వాళ్ళని మీరు జాగ్రత్తగా ఆన్బోర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్బోర్డింగ్ ప్రాసెస్ మీకు అంతా కూడా వీళ్ళు మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు ఫ్రెషర్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ అయినా సరే మీకు వీళ్ళ ముందు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అప్లికేషన్ ఏంటి, ఎలా ఆన్బోర్డ్ చేయాలి, ఫ్యూచర్స్ ఏంటి, మొత్తం అన్నీ కూడా మీకు ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు పొటెన్షియల్ క్లయింట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్బోర్డ్ చేయాల్సి ఉంటుంది. సో అదే మెయిన్ వచ్చేసరికి. అంటే ఇక్కడ చూసుకుంటే ఫాలో అప్ ఆన్ లీడ్స్ జనరేటెడ్, బిల్డ్ అండ్ మెయింటైన్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ వెల్నెస్ బడ్డీస్. ఇది జనరల్ మార్కెటింగ్ రోల్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మనకి మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో మీకు ఏ గ్రూప్లో అయినా సరే మినిమం వచ్చేసరికి డిగ్రీ అనేది మ్యాండేటరీ. ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెలికాలింగ్, టెలిసేల్స్, కస్టమర్ సపోర్ట్, బిజినెస్ డెవలప్మెంట్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదనుకుంటే మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎక్సలెంట్ అండ్ ఎనీ రీజనల్ లాంగ్వేజ్. సో మీకు ఏదో ఒక రీజనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అయితే తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, వేరే లాంగ్వేజెస్ కానీ మీకు ఏదో ఒకటి ఫుల్గా పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలంటే మీరు ఆ లాంగ్వేజ్లో మీరు మాట్లాడగలగాలి, అదే లాంగ్వేజ్లో మీరు చదవగలగాలి, అదే లాంగ్వేజ్లో మీరు రాయగలగాలన్నమాట. సో ఈ 3 కానీ మీకు ఏదైనా స్పెసిఫిక్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్లో వస్తే మీకు సరిపోతుంది అనమాట. అట్లీస్ట్ ఒక లాంగ్వేజ్ వచ్చినా మీకు సరిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ CRM టూల్స్, అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్స్, MS Excel, గూగుల్ షీట్స్, కంప్యూటర్ ఆపరేషన్స్. సో వీటి మీద జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రిఫర్డ్ స్కిల్స్, అంటే ఉంటే బెటర్ అనే స్కిల్స్ ఏంటి అంటే లీడ్ కన్వర్షన్ అండ్ ఆన్బోర్డింగ్ ఎక్స్పీరియన్స్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్, ఎబిలిటీ టు మల్టీ టాస్క్, ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఫాస్ట్ పేస్. సో ఇవన్నీ కూడా నార్మల్ జనరల్ పాయింట్సే కాబట్టి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే టెలికాలర్ అనే జాబ్ రోల్కి మనకి హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇవి మీకు మెయిన్ కీ రెస్పాన్సిబిలిటీస్. అండ్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఉండాలి, మీకు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేద్దాం అనుకుంటే అలాగే అప్లై చేయాలంటే మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు డీటెయిల్స్ అన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేద్దాం అనుకుంటే మీకు ఇక్కడ ఫస్ట్ మీకు కూడా ఇలా వస్తుంది అనమాట, కంటిన్యూ విత్ గూగుల్ అని. ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే, లేదు అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా అప్లై బటన్ వచ్చేస్తుంది. సో ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే ఇలా కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేసి మీరు గూగుల్తో అథెంటికేట్ అయ్యి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. లేదా ఆల్రెడీ మీరు ఈ యొక్క అప్లికేషన్లో నౌకరీలో ఆల్రెడీ మీరు లాగిన్ అయ్యి ఉంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ అప్లై బటన్ వస్తుంది, అది క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా 1 క్లిక్లో అప్లై చేసేవచ్చు. సో అంతే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డే కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.